అమ్మా, అంతమందికి అన్నం పెడుతున్నావు, నీ చేతి అన్నం తినాలని నేను బ్రాహ్మణ రూపంలో వచ్చాను అని చెప్పి ఇప్పటి వరకు నీ బంగారు ఆభరణాలన్నీ కూడా అన్నదానానికి చెల్లిపోయాయి. నీకు బంగారం లేదని బాధపడుతున్నావా? ఇస్తానమ్మా, అంతగా అంత ఇస్తాను అనేసి కళలో చెప్పాడు. కళలో చెప్పిన తర్వాత తన భర్తకి సీతమ్మ చెప్పింది. చెప్పిన తర్వాత ఆ తెల్లవారు ఎప్పటిలాగే దక్క జోగమ్మ గారు పొలానికి వెళ్ళి ఏదో గొప్ప తవ్వుతున్నారట. గొప్ప తవ్వినప్పటికీ కన్నుమని శబ్దం వినిపించింది. శబ్దం వినిపించిన తర్వాత ఏమని చేద్దాం అన్నప్పటికీ ఒక బిందెలో ముహూర్తం ఉంది. ఆ బిందెను ఉత్తరీయంలో పెట్టుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ బిందెను చూసేటప్పటికి బంగారు కాసులు ఉన్నాయట. అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అన్నదానం చేశారట. అలాంటి మహామహుడు మన రాష్ట్రంలో జన్మించారు. ఇక మరుత్వానికి చెందిన కుటుంబంలో పూర్వలో ఉంటుంది. వారి తల్లిదండ్రులు బయటికి వెళ్ళి సంపాదన చేస్తారు. వారి పిల్లలు చదువుకి జీవనోపాధికి డబ్బులు అవసరం కదా, వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేయాలి. ఇక పిల్లలకి మరి చదువు సంస్కారం అన్నీ నేర్పించాలి కదా. వాళ్ళ తాతగా నెలకి ఒక 7 రోజులు 8 రోజులు వచ్చి ఈ పిల్లల్ని చూసుకుంటారు. పిల్లలు చూసుకునేటప్పుడు పురాణ పురుషులు మహాపురుషుల యొక్క జీవిత చరిత్రని చెప్పాడట. ఈ జీవిత చరిత్రను చెప్పేటప్పుడు పిల్లలకి ఆనందంగా ఉంటుంది, మళ్ళీ విజ్ఞానం కూడా ఉంటుంది. తమే ప్రసన్న రహే నహీతో తమారో డాక్టర్ ప్రసన్న రహేసే అంటే నువ్వు ప్రశాంతంగా ఉండు, లేకుంటే నీ డాక్టర్ ప్రశాంతంగా ఉంటారు. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన కుటుంబము బాగుండాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్త్రీ మీద ఆధారపడతారు. ఇంట్లో వంట చేయాలి అంటే మన ఇంట్లో అన్నం వండాలి, ఇవన్నీ చేయాలంటే ఎవరు చేస్తారు? మన అమ్మలు చేస్తారు. అంటే ఇప్పుడు మనకు కాదు, పిల్లలు మనం చెప్తున్నాను. తల్లి వంట చేస్తుంది అంటే స్త్రీ. ఒక వ్యక్తి బయటికి వెళ్ళాలంటే